హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10+2 కానీ ఎనీ గ్రాడ్యుయేట్ పాస్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ కోసం అయితే అమెజాన్ కంపెనీ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చానండి. చక్కగా మీరైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ రీలొకేషన్ అవ్వాల్సి వస్తే కన్నా మీరు హైదరాబాద్కి రీలొకేషన్ కూడా అవ్వచ్చండి. అయితే ప్రస్తుతానికి అయితే మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే వీడియోని లైక్ చేస్తే మేము చేసిన వీడియో అనేది ఇంకా కొందరికి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి లైక్ చేయండి. అయితే ఇక వివరాల కింద వెళ్ళిపోదాం. అమెజాన్ కస్టమర్ కంపెనీ నుంచి అయితే అమెజాన్ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ రోల్ కింద VCS కింద మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రిలీజ్ చేశారండి. 0 to 5 years ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా 100 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. రిమోట్ బేసిస్లో మీకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ VCS వర్చువల్ కస్టమర్ సర్వీస్ అనే రోల్ కింద అమెజాన్ కంపెనీ వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద హైరింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కింద చూసుకుంటే కింద మినిమం క్వాలిఫికేషన్ ఇస్ 10+2 లేదా ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అయితే రొటేషనల్ బేసిస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్స్ ఉంటాయి. అలాగే బెనిఫిట్స్ వచ్చేసి నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది, OT ఉంటుంది. అలాగే మీకు మీల్ కార్డు కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇక్కడ అప్లై అండ్ కంపెనీ సైట్ అని చెప్పేసి కనిపిస్తుంది. నేను ఇక్కడ అప్లై చేశాను కాబట్టి నాకు అప్లై అని చెప్పి చూపిస్తుంది. మీకైతే అప్లై అండ్ కంపెనీ సైట్ చూపిస్తుంది. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. VCS రోల్ వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ అని చెప్పేసి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ తో ఉంటుంది. రోల్ వచ్చేసి మనకి వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే రోల్ కింద ప్రెసెంట్ అయితే కంపెనీలో హైర్ చేసుకుంటున్నారు. అయితే ఇందులో మీరు వర్కింగ్ అవర్స్ కింద చూసుకుంటే టోటల్గా ఒక 1 వీక్ వచ్చేసి 40 hours వర్క్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీ యొక్క షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 11 నైట్ 11 వరకు అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సండే టు మండే టైప్లో అయితే మీరైతే వర్క్ చేయాలి. అండ్ టోటల్గా అయితే మినిమం 1 వీక్ అయితే 40 hours అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇందులో మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పెన్షన్ ప్లాన్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు అలాగే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే. మరి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్లో ఒకసారి కింద చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఓల్డ్ అయితే ఉండాలి. అలాగే మీరు ఒక ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కంప్యూటర్ పైన మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అంటే మినిమం తెలిసి ఉండాలి. అండ్ ద అవైలబిలిటీ టు వర్క్ వేరియింగ్ షిఫ్ట్స్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ద ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్ 6 AM to 11 PM వరకు అయితే ఉంటుంది. సో వాళ్ళకున్న బిజినెస్ రిక్వైర్మెంట్ పెట్టేసి ఒక్కోసారి ఎర్లీగా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంకా లేట్ అవ్వచ్చు, ఇంకా ఓవర్ నైట్ కూడా చేయాల్సి ఉండొచ్చు, ఇంకా వీకెండ్ టైంలో లేదా ఏదైనా పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు కూడా మీరైతే వర్క్ చేయాల్సి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రమ్ ఏ టెక్నికల్ రెస్పెక్ట్ మినిమం బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా 100 MB డౌన్లోడ్ స్పీడ్ అండ్ 10 MB అప్లోడ్ స్పీడ్ యూజింగ్ హార్డ్వేర్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మెయిన్గా అయితే ఇక్కడ మీకు అప్లై ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. దీన్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. డిస్క్రిప్షన్లో మీకు నేను అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకైతే వాళ్ళు టెస్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరైతే కింద డిస్క్రిప్షన్ అయితే కామెంట్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో I have not completely read the job description. Please read the complete job description before clicking I accept. మీరు ఒకవేళ చేసే ముందు పూర్తిగా జాబ్ డిస్క్రిప్షన్ చదువుకొని అయితే I accept అని చెప్పేసి చేయండి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. I accept చేసి మనం కంటిన్యూ చేస్తే నెక్స్ట్ మనం ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నేను ఎలా అయితే మీకైతే ప్రాసెస్ చెప్తున్నాను అప్లికేషన్ ప్రాసెస్, సో మీరు కూడా అదేవిధంగా అప్లై అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళైతే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ కూడా అయితే తెలియజేయండి. సో ఇక్కడ నుంచి మీకు మీరు లాగిన్ అయ్యేసి ఇక అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరైతే నెక్స్ట్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్స్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.